హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై రూమ్మేట్ అనుష. తినకి ఏంటి అంటే స్పెషల్ ల్యాప్టాప్స్ తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు అనమాట. తినకి ఇంకొక అమ్మాయి వచ్చేసి తిను ఇంకో రూమ్మేట్. సో తినకి మొబైల్ తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు అనమాట. లైక్ వరల్డ్లో మొత్తం వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారంటారు కదా. సో ఇక్కడే చూస్తాను నేను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేనైతే వెకేషన్కి వెళ్తున్నాను. వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియో ఎండ్లో చెప్తాను. సో ఈ వీడియో ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ సో నైట్ టైమ్ ఇది ప్యాక్ చేస్తున్నాను. ప్యాక్ చేసి నేనైతే స్టార్ట్ అయిపోదాము అనే ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నాను. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ యాక్చువల్లీ. సో ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నాను రెడీ అవ్వడానికి. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో స్టార్ట్ అవ్వాలి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి మాయిశ్చరైజర్. సమ్మర్ కదా, సో స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి మాయిశ్చర్ అయితే యూస్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండి. సో సన్ నుంచి ప్రొటెక్షన్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్కి అయితే నేనైతే డెఫినెట్గా బయటికి వెళ్ళేప్పుడైతే సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తాను. సో కంప్లీట్ ఫేస్ అంతా సన్ స్క్రీన్తో అయితే ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను. సో సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత లైట్గా పౌడర్ అయితే టచ్అప్ లాగా వేస్తాను. సో దట్ గ్రీజీ ఆయిల్ అయితే కనిపించదు. సో టైం అయితే 4:58 అయింది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్ డెఫినెట్గా వేసుకుంటాం కాబట్టి పర్ఫ్యూమ్ అయితే వేసుకుంటున్నాను నేను. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. బయటికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ర్యాపిడో అయితే బుక్ చేశాను నేను. మనకి ఇంకా అదొకటే సోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ అనమాట యాక్చువల్గా. సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్. సో ఈ టైంలో మీకు ఫైనల్గా ఎలా ఉందో అని చూపిద్దామని చెప్పేసి వేస్తున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా, సో బనానా అయితే తినేసి స్టార్ట్ అయ్యాను నేను. ర్యాపిడో క్యాబ్ అయితే వచ్చేసింది. నేనైతే ఇంకా ఎక్కేసి స్టార్ట్ అయితే అయ్యాను స్టేషన్కి. అలా సాంగ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ హిందీ సాంగ్స్ పెట్టారు. సో కొంచెం చిల్ అవుతూ మంచి మెలోడియస్ సాంగ్స్ అయితే పెట్టారు, బాగున్నాయి. రైల్వే స్టేషన్కి అయితే 5:32కి అయితే రీచ్ అయ్యాను. నా ట్రైన్ అయితే 6 o'clockకి ఉంది. సో ప్లాట్ఫామ్ మీదే ఉంది ట్రైన్. ఇంకా నేను వెళ్ళేసి లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇంకా బయటికి చూస్తే మూన్ బాగా అనిపించింది. రంజాన్ టైంలో వస్తుంది కదా మూన్. సో అలా అనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. వీడియో అయితే తీశాను నేను. అప్పటికే ఇంకా క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. మార్నింగ్ వైబ్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి ఫాస్ట్గా బెడ్ అంతా నీట్గా సెట్ చేసి నేనైతే పడుకుండిపోయాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది స్టేషన్ నుంచి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అలా ఇంకా స్టార్ట్ అయిన క్లిప్ అయితే తీసేసి నేనైతే ఇంకా వెళ్ళేసి పడుకుండిపోయాను. నేను ఇక్కడికి వెళ్తున్నాను అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను. ఇంకా ట్రైన్ ఎక్కేసి నేను పడుకుండిపోయాను. నేను ఇక్కడికి ట్రావెల్ చేసిన బ్లాంకెట్ అయితే తీసుకెళ్తాను, ఓన్ బ్లాంకెట్. అదే కంఫర్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చేది కూల్నెస్, వామ్త్ అంతా ఇవ్వదు అని చెప్పేసి నేనైతే నా సెల్ఫ్ బ్లాంకెట్ అయితే క్యారీ చేస్తాను. ఇంకా 4 hours అలా స్లీప్ వేసి నేను లేచి వేసరికి ఇంకా సన్ అయితే వచ్చేసింది. ఇంకా దిగే స్టాప్ అయితే వచ్చింది. లైట్గా ఫ్రెష్ అయిపోయి నేనైతే రెడీ అయి కూర్చున్నాను అనమాట. ఇంకా దిగే స్టాప్ ఇంకొక 5 minutesలో దిగుతాను అనగా ఇక్కడ నాకు గ్రీనరీ అనిపించింది, తీశాను. స్టాప్ వచ్చేసరికి నన్ను నా లగేజ్ని ట్రైన్లో నుంచి అయితే తోసేశారనమాట. ఇంకా అక్కడ లిఫ్ట్ అయితే వర్క్ అవ్వలేదు. సో ఆ లగేజ్ని మోస్తూ స్టెప్స్ ఎక్కి దిగి వచ్చాను. ఇంకా తర్వాత ఆటో వచ్చేసింది. ఆటోలో కూర్చొని నేను ఇంకా ఎంచక్కా అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ అనిపించింది. ఇక్కడైతే బ్లాక్ అండ్ వైట్ లాగా అనిపించింది. ఇదైతే రైస్ ఫీల్డ్. ఇంటికైతే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.